జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నాన్నకి తెలియాలి ఆకలి బాధ ఎలా ఉంటుందో. సిగరెట్ తాగాలనుకున్నప్పుడల్లా డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది? అడిగిన ప్రతిసారి అమ్మ ఇచ్చే డబ్బు కోసం అమ్మ ఎంత కష్టపడుతుందో నాన్నకి తెలిసి రావాలి. ఇన్నేళ్లుగా నాన్నని భరిస్తూ అప్పులు చేస్తే అమ్మే కడుతూ తను సగం అయిపోయింది. అయినా ఇంకా అమ్మ నాన్న బాధ పెడుతూనే ఉన్నాడు. ఇప్పటికైనా నాన్నకు బుద్ధి రావాలంటే అమ్మ నాన్నను వదిలేయాలి. ఈ విషయం మీరు అమ్మతో చెప్తారా? నేను అమెరికా వెళ్ళాక నాన్నకు విడాకులు ఇవ్వమని చెప్పాలి. నా పెళ్ళప్పుడు తంతులో తండ్రిగా ఆయన ఉంటే చాలు. నేను పెళ్లి చేసుకుని మొగుణ్ణి వదిలొచ్చిన దాన్ని నేనెళ్ళి అక్క నువ్వు కూడా నీ మొగుణ్ణి వదిలేని చెప్పాలా? కొన్నిసార్లు బంధాలు బరువైనా మొయ్యక తప్పదు. అది మనకిష్టమే కాదు, సమాజం దృష్టిలో చులకన కాకూడదు కాబట్టి భరించాలి. ఇప్పుడు చెప్పు, చెప్పమంటావా మీ అమ్మకు మీ ఆయనకు విడాకులివ్వమని? న్యాయమైన కోరిక కదా. అవును, న్యాయమైన కోరికే. కానీ కొన్నిసార్లు ధర్మాలు నిలబెట్టడానికి నైతిక బాధ్యతతో నిలబడ్డవాళ్లు కన్నీళ్లు దిగమింగుకోవాల్సొస్తుంది. అది ఎంతకాలం అనేది కాలమే నిర్ణయిస్తుంది. అప్పటి వరకు సహనం కోల్పోవద్దు. ఇప్పటికైతే నువ్వు ఆ ఇష్యూ వదిలే. ఇప్పుడు ఓన్లీ నీ పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. అప్పుడే కదా మా కీర్తి ముఖంలో పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనిపించేది. అది చూసి మీ అమ్మ సంతోషపడుతుంటే అమ్మమ్మ మురిసిపోవాలి. వాళ్ళందరి ఆనందాన్ని చూసి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా అవ్వాలంటే నువ్వు నవ్వవే కొత్త పెళ్లి కూతురా. నాన్న, ఆ నీలకంఠం వచ్చాడు. రౌడీని తీసుకొని వచ్చాడా? నేను లేనని చెప్పు. ఏ, ఎందుకు అంత భయపడతావు నాన్న? నేనున్నాను కదా. ఎవరూ లేరులే. నీలకంఠం ఆయన వెనకాల నుండి తోక వచ్చారు. సరే, నువ్వు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడతాను. ఇది బాగుందా రఘురామ్ గారు? బట్టలు లేకుండా బజార్లో నిలబెట్టారు. ఎందుకండి అంత కోపం? ముందు షర్ట్ వేసుకోండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరే. రమ్మని చెప్తే లెక్క చేయరు. ఎలాగయ్యా? ఆదర్శాన్ని పంపించాను కదా. వచ్చాడు. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి పడిందంట. అలా ఉందయ్యా నీ కొడుకు వ్యవహారం? నాకే వేలు చూపించి మాట్లాడుతున్నాడు. చిన్న పెద్ద లేదా? ఏదో ఉడుకు రక్తం లేండి. రఘురామ్, మీరు వడ్డీ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి రౌడీలను వాడుకుంటారు. కానీ నేను రౌడీలను వాడుకుని వ్యాపారం చేస్తాను.
అలా దాదాగిరి చేసుకుంటూ పైకి వచ్చినోడిని. ఈ ఫీల్డ్లోకి మీ కొడుకు వచ్చేస్తే మేమెలా బతకాలి? చూస్తున్నాడు. హ, అలా చూడుకో. నీది ఫైనాన్స్ వ్యాపారం, అది మాత్రమే చూసుకో. నేను నడిపించేది దాదాగిరి. అది కూడా చేస్తానంటే ఎలాగయ్యా? నువ్వెవరు నాకు చెప్పడానికి? రేయ్, చూసావా రఘురామ్, నీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో? నువ్వు లేకపోతే ఇంకెలా ఉంటాడో చూడు. రేయ్, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళా. మీరు కూర్చోండి నీలకంఠం గారు. షర్ట్ వేసుకోండి సార్. ప్లీజ్ వేసుకోండి సార్. కూర్చోండి సార్. వాడికేం తెలియదండి. అడవులో పులి సింహం ఎదురు పెడితే గర్జించుకుంటాయి తప్ప ఒకదానిపై ఒకటి దాడి చేసుకో, ఇవన్నీ వాడికి తెలీదు. ఇలాంటివి మీ అబ్బాయికి ఎప్పుడో చెప్పుకోవాల్సింది. అది సరే, మీరు ఇలా ఉన్న పలంగా వచ్చినట్టున్నారు. ఏమైందో చెప్పండి. మీరు పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పండి సార్. అదేంటి, విషయమే మర్చిపోయావా? 6 కోట్లకి అప్పు డాక్యుమెంట్స్ రెడీ చేసి ఇస్తానని చెప్పారు కదా. అది కష్టం అండి. కష్టం అంటే? కష్టం అనే. అలా అనొద్దయ్యా. నీ ఫోటో ఇవ్వు, తీసుకెళ్ళి మా పూజ గదిలో పెట్టుకుని రోజు పూజ చేసుకుంటాను. అంతేగాని ఈ పని మాత్రం కాదని చెప్పకు. నిన్నే నమ్ముకున్నానయ్యా. మీరు చెప్పిందే వింటే నన్ను దేవుని చేస్తారో లేదో తెలియదు కానీ ఆ దేవిక నన్ను రాక్షసుని చేసి జైలుకు పంపించడం మాత్రం పక్కా. నా వల్ల కాదు నీలకంఠం గారు. మరి అప్పుడు చేస్తానని చెప్పారు. అవును, మరి ఇప్పుడేమైంది? దేవిక మేడం మీ కేసు పట్టుకుని కూర్చున్నారు. ఏ వైపు నుంచి ఏ క్లూ దొరుకుతుందని ఎదురు చూస్తుంది. ఈ టైంలో నేను మీరు అడిగిన పని చేస్తే అందరం ఇరుక్కోపోతాం. మీ సమస్యను మీరే చూసుకోవాలి. సర్లే, ఆ రోజు ప్రకాష్ హ్యాండ్ ఇచ్చాడు, ఈరోజు నువ్వు. ఆ దేవిక నా మీద కేసు ఫైల్ చేస్తుంది, నేను ఇరుక్కుంటాను. ఇంతటితో అయిపోద్దా? లేదు కదా. హ, రేపు నిన్ను వదులుతారా? అస్సలు వదలరు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 3 కోట్ల విలువన్న స్థలాన్ని 30 లక్షలని డాక్యుమెంట్స్ చేయించుకుంటాను. ఎంతో కొంత ఖర్చు అవుతుంది. మార్కెట్ వాల్యూ పెరిగాక ధర పెరుగుతుంది. ట్యాక్స్ కడతాను, మళ్ళీ సంపాదించుకుంటాను. హ, మరి నీదేంటి? ఫైనాన్స్ కంపెనీ. 100 డాక్యుమెంట్స్ ఉంటాయి, మునిగిపోతావు. చూడు రఘురామ్, మనం మోసగాళ్ళం. విడివిడిగా ఉంటే బలహీనమైపోతాం. ఆమె నిజాయితీ పర్రాలు, ఎప్పటికైనా ముప్పే ఆవిడతో. అందుకే మనం ముందే ఒకటైపోయి ఆ దేవికకి చెక్ పెట్టాలి. సరే, ఒప్పుకుంటాను. కానీ నాకు ధైర్యం చాలట్లేదండి. మీకు సహాయం చేస్తే ఆమెతో ఇబ్బంది, చేస్తే మాత్రం మీతో ఇబ్బంది. సరే, మీరే ఆలోచించుకోండి. నీలకంఠం గారు, ప్రస్తుతానికి 6 నెలలు ఆవిడ మీ జోలికి రాకపోతే బాగుండు. ఆలోగా మీరు సరి చేసుకునేవాళ్ళు కదా. అందుకే ప్రమోద్ మీద ఒక పిటిషన్ వేయించాను. అదే ఆ మ్యాథ్స్ లెక్చరర్. అతను బాగానే సంపాదించాడు. ఆ సంపాదించిన దాన్ని బ్యాంకులో పెట్టడానికి భయపడి అందుకే నా దగ్గర పెట్టాడు. అది తన పేరు మీద పెట్టలేదు, నేను సజెస్ట్ చేసిన పేరు మీద డిపాజిట్ చేసి పెట్టారు. ఆ వివరాలు మీకేమైనా ఉపయోగపడతాయేమో చూడండి. కానీ ఇది యూజ్ అవుతుందంటావా? ఇంకో విషయం, ప్రమోద్ అక్క కొడుకుతో దేవిక అక్క కూతురు పెళ్లి కుదిరింది. ఈ 2 లింకు చేస్తే ఎలా ఉంటుందంటారు?
కొంచెం క్లియర్గా చెప్పండి. ప్రమోద్ దాచిన దొంగ సొమ్ము ఎక్కడుందో హింట్ ఇద్దాం. అలా అయితే పిటిషన్ ఇప్పిద్దాం. అలా చేశాక కూడా ఆ లెక్చరర్ ప్రమోద్పై యాక్షన్ తీసుకోకుండా ట్యాక్స్ కట్టించుకొని వదిలేస్తే అప్పుడు దేవిక తన ఫ్యామిలీకి కావాల్సిన వాడని ప్రమోద్పై పార్సియాలిటీ చూపించి వదిలేసిందని పబ్లిక్లో బ్లైండ్ చేస్తాం. అలా కాకుండా నీతి నిజాయితీ అని దేవిక ప్రమోద్పై యాక్షన్కి దిగిపోతే ఫ్యామిలీతో రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ఎటు చూసినా దేవికకే ఇబ్బంది. బాగుంది రఘురాం, ఇది బాగుంది. అమ్మా పుష్ప, ఒక్కదానివే కూర్చున్నావు, అమ్మలేదా? పనుందని చెప్ప పెట్టకుండానే బయటికి వెళ్ళింది. నేనంటే ఎవ్వరికీ లెక్కలేదు. అలా అంటావేంటమ్మా? కోపం వచ్చిందా? లేకపోతే ఏంటి నాన్న, అక్కడ ఒంటరిగా ఉంటాను, ఇక్కడికొస్తే ఇక్కడ ఒక్కదాన్నే చావాలి. ఏంటమ్మా మాటలు? వస్తుందిలేమ్మా మీ అమ్మ. మీ ఆయన వచ్చాడా? ఆయన ఎందుకు వస్తారు నాన్న? ఆయన రారు. ఫోన్ చేశారా? ఆయన ఎవరితో ఉన్నారో. పెళ్ళం గుర్తొస్తుందా ఆయనకి? అమ్మా, నువ్వే ఫోన్ చేయాల్సింది కదా. ఇంటికి ఫోన్ చేశాను నాన్న, ఇంకా రాలేదని చెప్పారు. నో రెస్పాన్స్. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు. మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, రేపు కనుక్కుందాంలే అమ్మా, వస్తారులే. ఏంటొచ్చేది? ఇక్కడికొచ్చి 3 రోజులు అవుతుంది. ఇంతవరకు వచ్చింది లేదు, చూసింది లేదు. భార్యతో అవసరం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి? వస్తారులే అమ్మా. హా, వస్తారు. ఏమీ కనుక్కోకుండా పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి, నేను బాధపడాల్సి వస్తుంది. ఆ, ఏమైందమ్మా ఇప్పుడు? ఆయన నిన్నటి నుంచి ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. వెళ్ళి కనుక్కున్నానా? కాదమ్మా, ఈ టైంలో ఎక్కడ వెతుకుతాం చెప్పు? ఇంటికెళ్ళి చూడండి, లేదంటే ఆఫీస్కి వెళ్ళి చూడండి. కాదమ్మా, ఇంత రాత్రి అయింది, రేపెళ్ళి కనుక్కుంటాలే. నాకిక్కడ టెన్షన్గా ఉంది నాన్న. రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు. ఎందుకమ్మా టెన్షన్? మేమంతా నీతో ఉన్నాం కదా. సరే, మీరిక్కడే ఉండండి. నాకు ఆటో తీసుకురండి, నేను వెళ్ళి కనుక్కుంటాను. అమ్మా ఉండు, నేను కనుక్కుంటాను. మీ ఆయనకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, బొత్తిగా బాధ్యత లేదు. ఉండు, నేను చూసొస్తాను. మీకు లేట్ అవుతుంది, వెళ్ళండి సత్యం. మరి మీరు? ఇంటికెళ్ళి చేసేదేముండదు. ఇంకో 2 పేజీలు డ్రాఫ్ట్ చేస్తే నీలకంఠం కేసు కొలిక్కొస్తుంది. ఇంకో 10 రోజుల్లో కేసు ఫైల్ చేయొచ్చు. నేను ఉంటాను మేడం, మీకు హెల్ప్ అవుతుంది. నోను, ఇంట్లో మీ భార్య ఒంటరిగా వెయిట్ చేస్తూ ఉంటుంది. లేదు మేడం, తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకో నెలలో డెలివరీ. అయితే వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కలిసి మాట్లాడుకొని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది. నాకు అక్కడికి వెళ్ళాలని లేదు మేడం. ఎందుకు? మా మామ కార్పొరేషన్లో సూపర్వైజర్. నీలకంఠానికి బాగా కావలసిన వారు, బాగా సంపాదించారు. నా మీద ఆయనకు ఒకటే కంప్లైంట్, నేను ఆయనలా 2 చేతులా సంపాదించడం లేదని. కానీ అలా మాట్లాడితే నాకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళడం నాకు నచ్చదు. మరి మీ వైఫ్ ఎవరికి సపోర్ట్? వాళ్ళకా మీకా? తనకంత క్లారిటీ లేదు మేడం, కానీ డబ్బు పైన ఆశ మాత్రం ఉంది. వాళ్ళ అమ్మా నాన్నలా ఉండడమే కరెక్ట్ అనుకుంటుంది. అలాగైతే కష్టం. అవును మేడం, కష్టమే. టైం 7:30 అయింది, ఇంకా ఆఫీస్లోనే కూర్చున్నావే? మీరేంటి ఇక్కడ? మేడం, ఈయన మా మామ శ్రీనివాస్ గారు. నమస్కారం. మీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? పుట్టింట్లో విడిచిపెట్టిపోతే బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా? మేడం, ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను.
ఇలా రండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరింటికి రావడం లేదు కాబట్టి. ఒక్క ఫోన్ చేయొచ్చు కదా. మొబైల్ స్విచ్ ఆఫ్ ఎలా చేయాలి? సరే, సంగతి ఏంటో చెప్పండి. ఏంటి చెప్పేది? ఎలా చెప్పమంటారు? మీకు తెలీదా అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదని? పుట్టింట్లో వదిలిపెట్టేసి రావడంతో మీ బాధ్యత తీరిపోయిందనుకుంటున్నారా? ఆఫీస్లో పని బాధ్యతలు వదులుకోలేను కదా. అల్లుడు గారు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఆఫీస్ బాధ్యతలు మీరు కాకపోతే మీ కొలీగ్స్ చూసుకుంటారు, లేదా మీ ఆఫీస్ హెడ్ చూసుకుంటారు. కానీ మీ ఇంటికి హెడ్ మీరు. ప్రెగ్నెన్సీతో ఉన్న భార్యను చూసుకోవాల్సిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మీదే. భర్తగా తనకు పక్కనే ఉండి ధైర్యం చెప్పాలి కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? తను కడుపుతో ఉందని పుట్టింటి వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటారనే కదా మీ దగ్గర వదిలింది. నేనేమైనా గాలికి వదిలేసానా? ఏమండి, తను నెలలు నిండిన మనిషి. వారానికి 10 రోజులకి ఆస్పత్రికి చెకప్కు తీసుకువెళ్ళాలి. భర్తగా మీరు ఈ టైంలో తనతో పాటు టైం స్పెండ్ చేస్తేనే తనకు ధైర్యంగా ఉంటుంది. మీ నుంచి తనకు భరోసా లేకపోతే మీరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తనకు టెన్షన్. కడుపుతో ఉన్న మనిషిని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? తను స్ట్రెస్ ఫీల్ అవుతుంటే చూడలేక నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. తనకి చెప్పండి, ఇక్కడ వర్క్ ఎక్కువగా ఉంది, కంప్లీట్ అయ్యాక వస్తానని. ఏంటి, నేను చేయడం లేదా జాబ్? నాకేం అర్థం అవడం లేదు. తనకేం అర్థం అవుతుంది? ఇక రండి, బైక్ తెచ్చాను, వెళ్దాం. ఈ రోజు కుదరదు, రేపు వస్తాను. మీరు వెళ్ళండి. ఎందుకు? మీ మేడంకి ఒక మాట చెప్పాలా? చెప్పండి, చెప్తాను. రేపు నేనే వస్తానని చెప్తున్నాను కదా. ఫస్ట్ మీరు ఇలా ఆఫీస్కి రావడం నాకు నచ్చలేదు. పైగా మా మేడంతో మాట్లాడాలంటున్నారు. నేనేమీ అంత బాధ్యత లేనివాడు కాదు. ఇంకొకటి, ఐఎమ్ సారీ టు సే దిస్, మీ యాటిట్యూడ్ నాకు నచ్చదు. నేనేమీ నా భార్యను విడిచిపెట్టాలనుకోవటం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు, నేనే రేపు వస్తాను. చిచి, ఏం మనుషులో ఏమో. ఏమైంది? చెప్పాను కదా మేడం, మా మామగారు, ఆయనతోనే ప్రాబ్లం అంతా. నీ నీతి నిజాయితీ అతనికి అర్థం కాదు. ఆయన చేసే లాబీ కరప్షన్ నీకు నచ్చదు. నీ భార్య ఆయనకు ఒక్కతే కూతురు. అతను అల్లారు ముద్దుగా పెంచుకున్నా అక్కడ సకల సౌకర్యాలు ఉంటాయి. కానీ మీరుండరు. మీ దగ్గరకొస్తే వసతులు సరిగ్గా ఉండవు. మీరు టైం ఇవ్వరనే తను ఇబ్బంది పడటంలో కొంతవరకు న్యాయం ఉంది. కానీ మిమ్మల్ని వదిలి ఉండలేరని అర్థమవుతుంది. బిడ్డ పుడితే అంతా సర్దుకుంటుందిలే. అలా అడగడంలో అమ్మాయి తప్పేం లేదుగా. కడుపుతో ఉన్న అమ్మాయి, కోరికలుంటాయి. ఇంకా ఆఫీసులోనే కూర్చునున్నారా వాళ్ళు? జోజో, సార్కి పెగ్గివు. ఆ దేవిక మీ అల్లుడు కలిసి నా మీద పడుతున్నారయ్యా. ఏం చేయమంటావు? సైట్ రిజిస్ట్రేషన్ చేస్తే చిన్న గొడవైంది, మళ్ళీ సర్దుకుంది. ఆఫీసర్ దేవిక చాలా నిజాయితీ పరురాలు. పని మీద చాలా శ్రద్ధ ఉంది. నిజాయితీగా లేడని, మొగుడినే వదిలేసి వచ్చిందని పెద్ద టాక్ ఉంది. మీ అల్లుడు నిజాయితీ పరుడు, పని మీద శ్రద్ధ ఎక్కువ. దాంతో ఆమెకు దేవుళ్లా కనిపిస్తాడు. కనిపించాలనే మీ అల్లుడు కూడా ఇల్లు, వాకిలి, సంసారం వదిలేసి ఆవిడ చుట్టూ, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. లాభం లేదయ్యా. ఈ బాండింగ్కి బ్రేక్ అయ్యాలయ్యా. ఎలా సార్? ఎలా అని అంతు చిక్కడం లేదు సార్. చిక్కిందయ్యా. ఆ దేవిక రూల్స్ అన్నీ బయట వాళ్ళకే, ఇంట్లో వాళ్ళకి కాదని డిపార్ట్మెంట్ ముందు ఇరికించే టైం వచ్చింది. ఎలా అండి? మొన్న రఘురామ్ ఇంటికెళ్ళాను. అప్పుడు దొరికింది దేవిక నిజాయితీకి అగ్ని పరీక్ష పెట్టే పాయింట్. ఆ లెక్చరర్ ప్రమోద్ రూపంలో. ఎవరు? ఆ మ్యాథ్స్ లెక్చరర్. ప్రకాష్ కొడుక్కి ట్యూషన్ చెప్పనంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పిటిషన్ వేయించాం. ఆ కేసు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం లేదా? అందుకోసం మా అకౌంటెంట్ కూడా పంపించానయ్యా. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ మ్యాటర్ గురించి అడిగితే
గజగజ వణుకుపోతున్నాడు. కానీ ఈసారి మాత్రం ఆ దేవికని వణికించాలి. చెప్పండి సార్, ఇప్పుడు ఏం చేయాలో? లెక్చరర్ ప్రమోద్ ట్యూషన్లు చెప్పి సంపాదించిన డబ్బంతా రఘురాం ఫైనాన్స్ కార్పొరేషన్లో పెట్టాడు. అది కూడా నేరుగా తన పేరు మీద పెడితే దొరికిపోతాడని రఘురాం ఇచ్చిన ఐడియాతో ఓ 50 మంది పేర్ల మీద డిపాజిట్ చేశాడంట. ఆ జనాలు లేరు, ఏ ఆధారాలు లేవు. వాళ్ళు ఆ ప్రమోద్ సార్ బినామీలన్నమాట. సరే, రఘురాం నాకు డీటెయిల్స్ ఇచ్చాడు. వాటితో ఇంకో పిటిషన్ రెడీ చెయ్యి. ఒక లెక్చరర్ బినామీల పేరిట డబ్బు దాచుకుంటున్నాడంటే మ్యాటర్ సీరియస్ అన్నమాట. అప్పుడు డైరెక్ట్గా అసిస్టెంట్ కమిషనరే రైడ్కు వెళ్లాల్సి ఉంటుంది. అమౌంట్ తక్కువైనా దాచిన విధానంలో ఫైనాన్షియల్ క్రైమ్ ఉంది. కాబట్టి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఆ దేవిక పడిపోతే మీరు కొన్ని రోజులు తప్పించుకోవచ్చు. కానీ నాకేంటి సార్ ప్రయోజనం? మళ్ళీ ఈ కేసు పనులు కూడా మా అల్లుడే ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ దేవికతోనే తిరుగుతూ ఉంటాడు. సార్, మరి నా కూతురు సంసారం బాగుపడేదెలా? అక్కడికే వస్తున్నానయ్యా. ఈ కేసుతో మీ కూతురు సంసారం సెట్ అయిపోతుంది. ఏంది? మోకాలు బోడిగుండికి ముడేసినట్టు నా కూతురి కాపురం ఎలా నిలబడుతుంది సార్? ఇప్పటికోసారి నమ్మి సైట్ తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్తున్నారే. చెప్తున్నట్టే ఇందులో కూడా ఒక మర్మం ఉంది. ఈ లెక్చరర్ ప్రమోద్ అక్క కొడుకుతో దేవిక అక్క కూతురుతో పెళ్లి ఖాయమైంది. అది కూడా కలిపి పిటిషన్లో రాయండి, అప్పుడు తెలుస్తుంది. మీ ఫ్రెండ్ కళ్యాణ్ గారు దేవిక అనే మీ పేరు మీద 5 లక్షలు మా ఆర్ఫనేజ్ హోమ్కి డొనేట్ చేశారు మేడం. నేను చేసిన పాపాలు నీకంటకుండా నేను చేసిన మంచి మాత్రమే నీకు చెందాలని ఆశిస్తున్నాను. మీలో ఇలాంటి చేంజ్ ఓవర్ రావాలని నేను ఎదురు చూస్తున్నాను. మారిన కళ్యాణ్ ఎలా ఉంటాడో నేను నీకు చూపిస్తాను.